రుద్రదేవా, ఒక్కసారి ముక్తాంబను చూడు. ఈ ఉపవాస దీక్ష ఇలాగే కొనసాగితే తన ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు. కవచాలు మోసి మోసి భారంగా ఉంది. ఈ బరువు తొలగించుకోవాలి. కాస్త సాయం పట్టవు? అయ్యో, చెట్లకి కూడా కళ్ళుంటాయి అంటారు. తీస్తే ఇన్నాళ్ళు దాచిన మీ జన్మరహస్యం బయటపడిపోదు. అంటే ఈ రహస్యం నీకు తెలుసా? ఎలా? ఎప్పుడు తెలిసింది? నిశ్చితార్థం రోజున. ఆడదాన్ని, మరో ఆడదాని స్పర్శ నాకు తెలీదా? పెళ్లికి ముందే తెలుసా? తెలిసి ఎందుకు తల ఉంచుకుని తాళి కట్టించుకున్నావు? మీరు తలెత్తుకుని ఉండడానికి నాకు నేనే కట్టించుకున్న రక్షాబంధనం ఇది. ఇదేదో పెద్ద త్యాగం అనుకోవడం లేదు. త్యాగం అంటే మీది. మీరు మోసేది కేవలం కవచాల భారం కాదు, ఈ రాజ్య భారం. కాపాడుకుంది మిమ్మల్ని కాదు, కోట్లాది మంది ప్రజలని. ఎంత బాగా అర్థం చేసుకున్నావో. నీ ముందు చూపుకి తల వంచుతున్నాను. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తున్నాను. నీ జీవితం నిస్సారం కాకుండా నీకు పెళ్లి జరిపిస్తాను. చాళుక్య వంశస్థుడు, నీకు తగినవాడు. నా వివాహం సరే, మరి చాళుక్య వీరభద్రుల వారితో మీ పెళ్ళెప్పుడు? ఈ జన్మ ప్రజల కోసం, వచ్చే జన్మ నీ కోసం. అందమైన ఆత్మవంచన. నన్ను ప్రేమించట్లేదని గుండె మీద చేవేసుకుని చెప్పు. బదులిచ్చే ధైర్యం లేక నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. నీ జీవితం కన్నా, నీ వ్యక్తిగత సంతోషాల కన్నా, మన స్నేహం కన్నా, మన ప్రేమ కన్నా నీకు ఈ ప్రజలే ముఖ్యమైనప్పుడు నా మనస్సుని, ప్రేమని చంపుకుని నీతో కలిసి ఉండలేను. సెలవు. ఈ జీవితానికి పెళ్ళనేది లేదు. ఎప్పటికీ రుద్రదేవుడిగానే మిగిలిపోతాను. కాకతీయ ప్రజల కోసం ఈ సుఖ సంతోషాలనే వదులుకుంటున్నా. మీలాంటి స్త్రీమూర్తిని కల్లారా చూస్తున్నందుకు, కలిసి జీవిస్తున్నందుకు నా జీవితం ధన్యం. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. మీ కర్తవ్య దీక్షలో మీరుండండి. ఏ మగాడి పేరు వింటే
కాకతీయ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారో, ఏ మగాడి పేరు వింటే మీలాంటి వాళ్ళు నిద్రలో సైతం ఉలిక్కిపడి లేస్తారో, ఆ మగాడు రుద్రదేవుడు. మగాడు కాదు, ఆడది రుద్రమదేవి. ఇరవై ఐదేళ్లుగా ఎంత మోసపోయాం గణపతి దేవా. ఇప్పుడు చూడు బ్రహ్మాండం ఎలా బద్దలు కొడతామో. ముందు ఈ బ్రహ్మాండం మీ ముందు బద్దలు కొట్టిన మదనికకి కేవలం ఈ నగలతోనే సరిపెడతారా? నువ్వా మహాదేవుడి మనిషివని ఆలస్యంగా తెలుసుకున్నావు. వేగువే అయినా ఎవరో ఒకరి వైపే ఉండాలి. ఇద్దరిని వాడుకోవాలని చూస్తే ఇదే గతి. ఈ బ్రహ్మాండ రహస్యమే మా బ్రహ్మాస్త్రం. శివదేవయ్యా! అభిముఖంగా ఆసీనులై అభివాదం చేద్దామనుకుంటున్నారు. దాయాదులు కదా. గణపతి దేవ చక్రవర్తుల వారు ఈనాడు ఓ ముఖ్య ప్రకటన చేయదలుచుకున్నారు. ప్రకటన ఏంటో? మరో కొత్త గుడి కట్టిస్తున్నారా? కోటగోడ తలుపులు బిగిస్తున్నారా? హద్దులు మీరకుండా చక్రవర్తుల వారి సందేశం వినండి. చిత్తం చిత్తం. సెలవివ్వండి. ప్రియమైన ప్రజలారా, సామంతులారా, నాతో పాటు పట్టోద్ధృతుడిగా రాజ్యపాలనలో పాలు పంచుకుని కాకతీయ వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన రుద్రదేవ యువరాజుకి సార్వభౌమ పట్టాభిషేకం తలపెట్టాం. భావి కాకతీయ సార్వభౌమ రుద్రదేవ! ఏమన్నారు? రుద్రదేవుడికి పట్టాభిషేకమా? యువరాజు మహారాజు అవుతాడా? అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? సభా మర్యాదని పాటిస్తే మేము చెప్పాల్సింది పూర్తి చేస్తాం. మర్యాద ముందు మీ మర్యాదలు మీరు కానివ్వండి. ఆ తర్వాత మేము చేయాల్సిన మర్యాదలు చాలానే ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు రుద్రదేవుడిగా ఆరాధిస్తున్న యువరాజు పురుషుడు కాదు, స్త్రీ. అవును, పుట్టుకతో స్త్రీ రుద్రమదేవి. స్త్రీని పురుషుడిగా ప్రకటించింది ప్రజల శ్రేయస్సు కోసం, మన దేశ భద్రత కోసం. కాకతీయ సుపరిపాలన భావి తరాలకు అందించడానికి రుద్రమదేవి రుద్రదేవ యువరాజుగా పెంచబడ్డారు. మిమ్మల్ని కన్న బిడ్డలా పాలించిన, కాకతీయ కాలాన్ని స్వర్ణ యుగం చేసిన రుద్రమదేవికి కార్తీక పౌర్ణమి రోజున ఘనంగా పట్టాభిషేకం చేసి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంతటితో సభ ముగిసింది. ముగిసింది సభ కాదు, మీ వారసత్వం. రుద్రదేవుడు గుట్టు కోట దాటిందని ముందే పసిగట్టిన శివదేవయ్య రహస్యం తానే బయటపెట్టి ఊహించని రాజతంత్రం ప్రయోగించాడు. 25 ఏళ్ల నుంచి పెట్టుకున్న ఆశలు చిటికలో పటాపంచలు చేశావు శివదేవయ్య.
ఎంతటితో అయిపోయిందనుకున్నావా? ఇళ్ళలగ్గానే పండగ కాదు, ప్రకటన చెయ్యగానే పట్టాభిషేకము కాదు. చూద్దువు గాని మా ప్రతాపం.